అన్నమయ్య జిల్లా పీలేరు అటవీ శాఖ కార్యాలయంలో సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 5న మాచం రెడ్డప్ప అనే వ్యక్తి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. వన్యప్రాణ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అలుగు అనే జంతువును బంధించి దాని అవయవాలను అక్రమంగా విక్రయిస్తున్న సమయంలో నిందితుడిని పట్టుకున్నట్లు వారు వివరించారు. వన్యప్రాణులకు హాని కలిగిస్తే కఠిన శిక్షలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. యాక్చువల్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కావాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే గడిచిన నెల డిసెంబర్ 5వ తారీఖున అలుగు అంటారు, వైల్డ్ లైఫ్, అది రేర్ స్పీసీస్. దాన్ని హంట్ చేశారు. ఇక్కడ మన పీలేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న సదును, పీలేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది అనాథులు వాటిని హంట్ చేసి వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన పొలుసులు ఉంటాయి. పైన అలుగు అనేదానికి పొలుసులు ఉంటాయి పైభాగంలో. ఆ పొలుసుల్ని సేకరించుకొని పెట్టుకున్నారు. వాటి దాని వెనక ఒక మాఫియా ఉందని చెప్పి మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. దీనికి సంబంధించి రెడ్డప్ప అని ఒకతను